కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీఆర్ఎస్ తో మాట్లాడాం. బీఆర్ఎస్ మాకు సపోర్ట్ ఇస్తున్నది. మళ్ళా దాడుకుంటాడనే కాంగ్రెస్ పార్టీ మేరని వీళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మేరు ఇస్తారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏమేం పార్టీ చెప్తున్నది, మీరు ఇద్దరు ఉంటాడుకోకూరి మేయర్ మాకిరని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళ యొక్క లాలోచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. 3 పార్టీలు ఒకటినాయి. ఇలా ఎంఐఎం పార్టీ 8 సీట్ల నుంచి దాదాపు 3 సీట్లకు వచ్చేది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ సాధిస్తారో చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? ఎక్స్ అఫీషియో అన్నారు, ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రండి అంటే పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, ఇదే బిచ్చ బతుకా మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. గీ బతుకా మీది, గీ ఎంగిలి బతుకా ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీత్తు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గు వస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇది కరీంనగర్ స్థానికంగా నాయకులు తీసుకున్న నిర్ణయమా, బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని, లేదా కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా? ఇది స్పష్టం చేయాలి. కరీంనగర్లో కలిసి ఉండాలి, మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము ఈ 2 పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది కాదు అని ఖండన ఇస్తారు, ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానం వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం. మేము ఈ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ 2 పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి కూడా విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు. అందుకే ఈ 2 పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.